నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం నుంచి వివిధ గ్రామాలు మండలంలో ఆహ్, కలగొట్ల, రేవనూరు, ఉప్పలపాడు, చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, జోల్దరాసి తర్వాత కొన్ని వివిధ గ్రామాల రైతులు ఇక్కడికొచ్చారు. వచ్చిన సందర్భం ఏంటంటే అన్న బనకచెర్ల నుంచి అంటే మీకు అందరికీ తెలుసు నంద్యాల జిల్లా నుంచి రాయలసీమకు నీళ్ళన్నీ వెళ్ళేది నంద్యాల నుంచే. నంద్యాల మనది ఒక హార్ట్ మాదిరి. సో నంద్యాల నుంచి బనకచెర్ల ద్వారా ఒకటి జిఎన్ఎస్ఎస్ ఉంది. తర్వాత ఇప్పుడు తెలుగు గంగ, బనకచెర్ల తెలుగు గంగ, తర్వాత ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందు నదికి, నిప్పులవాగు ద్వారా కుందు నదికి నీళ్లు వదులుతున్నారు. సో నీళ్లు రాయలసీమ నుంచి అంటే ఇక్కడ నుంచి మీరు సోమశిలకు నీళ్లు తీసుకుపోవడం మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ కూడా రైతులు అన్నదమ్ముల లాగానే మనం అందరం బాగుండాలనుకుంటున్నాం. కాకపోతే మా సమస్య ఏంటంటే ఈ నీళ్లు తీసుకుపోవడంలో దగ్గర దగ్గర మా మా ప్రాంతంలో 5,000 ఎకరాలు మునకకు గురవుతుంది. చాలా మంది మేము వదులుతున్నది 15,000 క్యూసెక్లు మాత్రమే. మామూలు కుందు నది ఉండేది 15,000 క్యూసెక్లు అంతే. అంతకన్నా ఎక్కువ వదిలితే నదులు ఒకవేళ వర్షం పడిందంటే మొత్తం ఫ్లడ్స్ వచ్చేస్తాయి. సో మునకకు గురవుతున్నాయి పొలాలన్నీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే 3 నెలల నుంచి, ఒక రోజు కాదు 3 నెలల నుంచి నీళ్లు కంటిన్యూగా వదులుతున్నారు. సరే వదిలినారు, కాకపోతే మునక అనేది క్లియర్ చేయాలి. ఇంకోటి ఏమంటున్నారంటే మేము ఎస్సీని వాళ్ళందరినీ అడిగాము యాక్చువల్లీ. ఏమంటున్నారంటే మేము వదులుతున్నది 15,000 అంటున్నారు. కానీ ఇక్కడ 15,000 కాదు వస్తున్నది, మాకు 30,000 వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అనేది మీకే చెప్తాను. ఇప్పుడు లీకు నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్బీసీ కాలువలకు వదిలిన ప్రతి లీకు నీళ్లు కుందు నదికి రావాల్సిందే. తర్వాత తెలుగు గంగ నుంచి వచ్చే ప్రతి లీకు నీళ్లు ఈ ఆర్లగడ్డ ఏరియా నుంచి, ఈ ఏరియా నుంచి మొత్తం వచ్చే లీకు నీళ్ళన్నీ మనకు టోటల్ గా ఈడికి వచ్చేవి. కేసీ కెనాల్ నుంచి వచ్చే లీకు నీళ్లు కూడా కుందు నదికే పడతాయి లాస్ట్ లో. అలా సో మాకు ఇన్ని నీళ్లు రావడంతో దగ్గర 15,000 ఉన్న కెపాసిటీ కుందు నది 30,000 క్యూసెక్లు పైనే వస్తున్నాయి. దాంతో అడిషనల్ గా వాన పడితే 50,000 వస్తున్నాయి. దీనివల్ల మా భూములు అంటే కుందు నది ఇరువైపులు ఉన్న భూములు మునిగిపోయి కనీసం అంటే 3 నెలల నుంచి ఇప్పుడు మేము అక్కడ పోనీకి కూడా లేదు. కొన్ని వాగులు వంకలు ఫుల్ అయిపోయి అసలు అవతల పొలం ఉన్నా కానీ పోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఒకటి మొన్న మేము ఒక ట్రాక్టర్ అదే ఒక రైతు ట్రాక్టర్ తీసుకెళ్తే ట్రాక్టర్ అట్నే దాంట్లో నీళ్ళలో పడింది. అట్లే ఒక బైక్ లో ఇద్దరు నాటు వేయడానికి వెళ్తా ఉంటే బైక్ లో పడి ఒక అబ్బాయి చనిపోయినాడు కూడా. సో ఇట్లా మాకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్లస్ ఏం జరుగుతుందంటే 3 నెలల నుంచి నీళ్ళల్లో ఉన్నాయి, ఉప్పులం వచ్చినాయి పొలాల్లో నాటుకున్నవి మొత్తం ఇప్పుడు అన్ని నష్టం. ఈ నష్టపరిహారం దగ్గర దగ్గర మా ఏరియాలోనే 500 నుంచి 600 ఎకరాలు మా ఏరియా ఒకటే. మళ్ళీ చిన్నమోడియం ఏరియాలో ఉంది. తర్వాత గుల్లదుర్తి, అల్లూరు, ఉయ్యలవాడ ఆ గ్రామాల్లో కూడా మునక పొలాలు ఉన్నాయి. మేము అధికారులను అందరినీ అడిగినాం. అడిగితే మినిస్టర్ని అడిగినాం, కలెక్టర్ని అడిగినాం, ఎస్సీని అడిగినాం, అందరిని అడిగినాం. అడిగితే మాకు తెలుసు పైనుంచి ఆర్డర్ వస్తుంది అంటున్నారు. మీరు పైనుంచి ఆర్డర్ వచ్చినది ఓకే, కానీ ఇప్పుడు అది 80% నిండింది. ఇప్పుడు మీరు ఈ రోజు తీసుకోండి లేటెస్ట్ న్యూస్, 85% సోమశిల నిండింది. ఇంకా ఒక 15% నిండితే సముద్రంలోకి వదులుతారు. ఇక్కడ ముంచి సముద్రంలోకి వదలాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికన్నా తగ్గిమని అడుగుతున్నాం. మేము ఈ రోజు కూడా తగ్గిస్తే నాట్లు వేసుకుంటాం. ఇంకా టైం అంత ఇంత ఉంది మధ్యకారు వేసుకోవడానికి. మీరు తగ్గియండి అంటే లేదు, మేము పైనుంచి ఆర్డర్ ఉంది, రిపోర్ట్ రాసి పంపించండి. అయిపోయింది కదా, నిండింది కదా. కండలేరు కూడా 45% నిండింది, 65% దాకా కండలేరు నిండింది. సోమశిల 85% నిండింది. మీరు కావాలంటే నేను డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో తగ్గియండి అని అడుగుతుంటే మీరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి అంటే మేము ఎక్కడ పోయి మాట్లాడాలి? ఇప్పటికి చాలా సార్లు అయింది ఈ రోజుకి అడగబట్టి. సో మీరు చర్యలు తీసుకుంటే బాగుంటది. ఇప్పటికన్నా మాకు ఉపయోగం కల్పించండి.